నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇండియన్ సినిమా హిస్టరీలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే అలాంటి సినిమాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది మాత్రం లగాన్. దేశభక్తి, క్రికెట్, విలేజ్ బ్యాక్డ్రాప్, బ్రిటిష్ కాలం నాటి పరిస్థితుల చుట్టూ తిరిగిన ఈ సినిమా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన లగాన్ విడుదలై ఇవాల్టితో 25 ఏళ్లు పూర్తయింది. అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్, రెచల్ షెల్టీ, పాల్ బాగ్థోర్స్ లీడ్ రోల్స్ లో అశుతోష్ గోవార్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ కాలంలోనే 75 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దాదాపు 4 గంటల రన్ టైం ఉన్నప్పటికీ థియేటర్లో ప్రేక్షకులు కుర్చీ కతుకుపోయారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. 25 ఏళ్ల లగాన్ సినిమా విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1994లో వచ్చిన హమ్ ఆప్కే హై కౌన్, 1995లో వచ్చిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమాలు సల్మాన్, షారుఖ్ కి బాలీవుడ్ లో స్టార్డమ్ తీసుకొచ్చాయి. ఈ రెండు సినిమాలు ఏడాది పాటు ప్రదర్శితమై బాలీవుడ్ లో షారుఖ్, సల్మాన్ కెరీర్ కి లైఫ్ టైం బూస్టప్ అందించాయి. అయితే 1990ల నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ తో పోటీ పడి సినిమాలు చేస్తున్న అమీర్ ఖాన్ కి అలాంటి ఇండస్ట్రీ హిట్ ఒక్కటి పడలేదు. 1990లో వచ్చి దిల్, 1996లో వచ్చిన రాజా హిందుస్థానీ సినిమాలు అమీర్ ఖాన్ కి మంచి హిట్లుగా నిలిచాయే తప్ప షారుఖ్, సల్మాన్ తో పోటీ పడే స్థాయి అయితే రాలేదు. ఇక 1995లో వచ్చిన రంగీలా సినిమా బాలీవుడ్ ని ఊపేసిన, అందులో సగం క్రెడిట్ హీరోయిన్ ఊర్మిళకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కి వెళ్లిపోయింది. దీంతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అమీర్ ఖాన్. ఇక 2000 సంవత్సరం డైరెక్టర్ అశుతోష్ గోవార్కర్ లగాన్ సినిమా స్క్రిప్ట్ ని పట్టుకుని స్టార్ హీరోల చుట్టూ తిరుగుతున్నాడు. అప్పటికే అశుతోష్ కి 2 సినిమాలు డైరెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. షారుఖ్ ఖాన్ తో పాటు అప్పటి అప్కమింగ్ హీరోలు హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ కి అశుతోష్ ఈ స్టోరీని వినిపించాడు. లగాన్ లో హీరో క్యారెక్టర్ అయిన భువన్ సినిమా మొత్తం సాదాసీదా బట్టలతోనే కనిపించాల్సి ఉండటం, కామన్ ఆడియన్స్ కోరుకునే యాక్షన్, రొమాన్స్ పెద్దగా లేకపోవడంతో వారంతా ఈ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేశారు. దీంతో లగాన్ స్టోరీ అమీర్ ఖాన్ దగ్గరకు వచ్చింది. బ్రిటిష్ పాలన నేపథ్యంలోనే సాగే ఈ కథను అశుతోష్ అమీర్ ఖాన్ కి చెప్పాడు. ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత అమీర్ ఖాన్ కూడా షారుఖ్, హృతిక్ లాగే లైట్ తీసుకున్నాడు. ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చదని కొట్టిపారేశాడు. అయితే అశుతోష్ వెనకడుగు వెయ్యకుండా మరో 2తో కలిసి ఈ స్టోరీని మరింత మెరుగుపరిచి అమీర్ కి వినిపించాడు. స్క్రిప్ట్ విని అమీర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దర్శకుడి ఆలోచనను ప్రశంసించాడు. మరోవైపు కేవలం ఈ ప్రాజెక్ట్ లో తాను ఉన్నానన్న కారణంతో కాకుండా కథను నమ్మి పెట్టుబడి పెట్టే నిర్మాతను వెతకమని అశుతోష్ కి సూచించాడట అమీర్. అక్కడ కూడా డైరెక్టర్ కి నిరాశ ఎదురైంది. ఏ నిర్మాత ఈ ప్రాజెక్ట్ కి మద్దతు ఇవ్వలేదు. ఇక సినిమా స్టోరీ బాగున్నప్పటికీ బడ్జెట్ చూస్తే అప్పటి లెక్కల ప్రకారం పరిధి దాటుతోంది. ఇంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీసేందుకు బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలేవి ముందుకు రాలేదు. క్రికెట్ అంటే ఏంటో తెలియని ఊరి ప్రజలు ఏకంగా క్రికెట్ కి పుట్టినిల్లైన బ్రిటిష్ వారితో ఏకంగా ఆట ఆడటమేంటి, అందులో గెలవడమేంటి, అసలు ఈ సినిమా ఆడుతుందా అని ఎంతో మంది నిర్మాతలు సందేహం వ్యక్తం చేశారు. దీంతో తాను నమ్మిన కథను ఎలాగైనా సరే తెర మీదికి తీసుకురావాలన్న సంకల్పంతో అమీర్ ఖాన్ ధైర్యం చేసి తానే సొంతంగా నిర్మాణాన్ని ప్రారంభించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ని స్థాపించారు. బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలోని చంపానేర్ అనే గ్రామం నేపథ్యంలో లగాన్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఇండియా అనే సాగుతుంది. 1893లో చంపానేర్లో తీవ్రమైన కరువు ఏర్పడటం వల్ల ఆ గ్రామస్తులు బ్రిటిష్ వారికి భూమి పన్ను చెల్లించలేకపోతారు. తమ గ్రామ రాజు పూరన్ సింగ్ ని పన్ను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తారు. అయితే బ్రిటిష్ సైన్యాధికారి ఆండ్రూ రసెల్ ఆ గ్రామ ప్రజలకు ఒక సవాల్ విసురుతాడు. బ్రిటిష్ క్రికెట్ టీంతో మ్యాచ్ ఆడి చంపానేర్ క్రికెట్ టీం గెలిస్తే పన్ను మాఫీ చేస్తానని చెప్తాడు. ఓడిపోతే 3 రెట్లు అదనంగా పన్ను కట్టాల్సి ఉంటుందని కూడా కండిషన్ విధిస్తాడు. ఆండ్రూ చేసిన ఈ సవాల్ని చంపానేర్ గ్రామ యువకుడు భువన్ స్వీకరిస్తాడు. క్రికెట్ అంటేనే తెలియని భువన్ అండ్ టీం బ్రిటిష్ టీంపై ఎలా విజయం సాధించింది అన్నదే లగాన్ స్టోరీ. హీరోగా భువన్ అనే క్యారెక్టర్ లో అమీర్ ఖాన్, హీరోయిన్ గా గ్రేసీ సింగ్ నటించారు. బ్రిటిష్ నటులు రాచెల్ షెల్లీ, పాల్ బాగ్థోర్న్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. సుహాసిని ములే, కుల్భూషణ్ కర్బందా, రాజేంద్ర గుప్తా, రఘుబీర్ యాదవ్, రాజేష్ వివేక్, ప్రదీప్ రావత్, దయాశంకర్ పాండే లగాన్ లో కీలక పాత్రల్ని పోషించారు.
అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ, బాలు సలూజా ఎడిటర్ గా వ్యవహరించారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నారు. లగాన్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం గుజరాత్ లోని భుజ్ సమీపంలోనే జరిగింది. భుజ్ పరిసరాల్లో వనరులు తక్కువగా ఉన్న ప్రాంతంలో 1890ల నాటి కాలానికి చెందిన చంపానేర్ గ్రామాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. స్క్రీన్ పై కనిపించే మట్టి ఇల్లు, వీధులు, దేవాలయం సహా దాదాపు ప్రతి నిర్మాణం సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన సెట్టే. క్రికెట్ పోటీ సీన్లు ఈ సినిమాకు అత్యంత కీలకం. అయితే లగాన్ లో గ్రామస్తులుగా నటించిన వారిలో ఎక్కువ మందికి క్రికెట్ పై అవగాహన లేదు. దీంతో ఆ సీన్లను తీయటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. షూటింగ్ కి ముందే స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి కొన్ని నెలల పాటు వారికి శిక్షణ ఇచ్చి క్రికెట్ ని నేర్పించారు. సినిమాలో భువన్ టీం కి బ్రిటిషర్లకు మధ్య సినిమాలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు భారీ సంఖ్యలో గ్రామస్తులు కనిపిస్తారు. అలాంటి సీన్ల కోసం జూనియర్ ఆర్టిస్టుల్ని వాడుతారు. కానీ అన్ని వేల మందిని షూటింగ్ కోసం మారుమూల ప్రాంతానికి తరలించడం, వారికి వసతి ఏర్పాటు చేయటం ఖర్చుతో కూడుకున్న పని. అందుకే షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్లి స్థానికుల్ని లొకేషన్ కి రమ్మని మూవీ టీం చెప్పింది. అమీర్తో పాటు ఇతర నటీనటుల్ని చూడొచ్చన్న ఉత్సాహంతో భారీ సంఖ్యలో ఆ గ్రామస్తులంతా తరలివచ్చారు. అలా సుమారు 10,000 మంది జమయ్యారు. సినిమాలో అమీర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడల్లా చప్పట్లతో హోరెత్తించారు. ఇలా లగాన్ సినిమాను మొత్తం 25 కోట్లతో నిర్మించారు. ఫస్ట్ వెర్షన్ చూస్తే ఏకంగా 7.5 గంటలు వచ్చింది. తర్వాత దాన్ని 3 గంటల 44 నిమిషాలకి సెట్ చేశారు. 2001 జూన్ 15న లగాన్ సినిమా థియేటర్లో విడుదలైంది. సినిమాను చూసిన జనం దేశభక్తితో ఊగిపోయారు. సినిమాకి బ్రహ్మరథం పట్టారు. రిపీటెడ్ గా థియేటర్లలో చూశారు. 25 కోట్లతో తీసిన లగాన్ 75 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అమీర్ ఖాన్ కి బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే క్యాప్షన్ దక్కింది. ఏఆర్ రెహమాన్ సాంగ్స్, బీజిఎం సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. చలే చలో, ఘనన్ ఘనన్, రాధకే సేన జలే సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. కీలక సీన్లలో రోమాలు నిక్కబుడిచేలా బీజిఎం ఇచ్చిన రెహమాన్ మరోసారి ఇండియన్ సినిమాకు తన స్టామినా ఏంటో నిరూపించాడు. సినిమా ప్రారంభంలో ఓ గంభీరమైన వాయిస్ స్టోరీని నెరేట్ చేస్తుంది. అది మరెవరిదో కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ది. ఈ చరిత్రాత్మక సినిమాలో ఆయన కనిపించకపోయినప్పటికీ తనకే సొంతమైన వాయిస్ తో అమితాబ్ బలమైన ముద్ర వేశారు. ఇక లగాన్ సినిమాకు 8 జాతీయ అవార్డులు దక్కాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ సొంతం చేసుకున్న 3వ భారతీయ చిత్రంగా లగాన్ చరిత్ర సృష్టించింది. లగాన్ సినిమాకు ముందు మదర్ ఇండియా, సలాం బాంబే సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ సొంతం చేసుకున్నాయి. ప్రజల నరనరాల్లో దేశభక్తిని రగిలించే కథ ఒకవైపు, యువతను విశేషంగా ఆకర్షించే క్రికెట్ సీన్లు మరోవైపు, ఈ రెండింటి కలయికతో హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన లగాన్ క్లాసిక్ గా నిలిచిపోయింది.